హాయ్ అండి, హ్యాపీ సండే. అందరూ ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారు? ఇడ్లీ, దోశ, బోండా, పూరి ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాత్రం రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చిన్న గిన్నె తీసుకొని ఒక 3 స్పూన్స్ రాగి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ రాగి జావ చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా మీరు కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అలవాటు చేయండి, తాగండి. ఇందులో మంచి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయండి మనకి ఈ రాగుల నుంచి. ఇలా కలిపేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించేసి చక్కగా గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కలిపిన ఈ పిండిని హాట్ వాటర్లో కలిపేయాలండి. అదే డైరెక్ట్గా మనం హాట్ వాటర్లో పిండి కలిపితే పిండి ఉండలు కట్టేస్తుంది. అందుకే ముందుగానే కలిపి కొంచెం వాటర్లో పక్కన పెట్టి తర్వాత హాట్ వాటర్లో కలిపాను. ఇలా మంచిగా రాగి జావ ఉడుకుతూ ఉందండి. ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి, ఫాస్ట్గా అయిపోద్ది. నేను మా పిల్లలిద్దరికీ అత్తయ్య కోసం చేస్తున్నాను ఈ జావని. మంచిగా ఇలా అయిన తర్వాత ఒక 10 మినిట్స్కి దగ్గరగా అయిపోయి చిక్కపడిద్దండి రాగి పిండి. చూడండి, రాగి జావ తయారైపోయింది. ఇందులో కొంచెం మజ్జిగ కలిపేసుకుని పిల్లలిద్దరికీ సర్వ్ చేసేస్తాను. ఈ రాగి జావ అనగానే నాకు మా నాన్నగారు గుర్తొస్తారు. ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ రాగి జావ అండి, ప్రతిరోజు రాగి జావ తాగుతారు. ఆ అలవాటు మాకు కూడా చేసేసారు. మేము మా పిల్లలకి ఈ రాగి జావను అలవాటు చేసేసాము. మా అమ్మగారు మార్నింగ్ లేచి రాగి జావ ప్రిపేర్ చేసేసి మంచి ఫ్రెష్ మజ్జిగని దానిలో కలిపేసి పెట్టేసి ఉంచేవాళ్ళు. నేను, మా అన్నయ్య, మా అక్క, మా తమ్ముడు అందరం ఈ రాగి జావ తాగేవాళ్ళం. ఇది రాగి జావ అనగానే నాకు నాన్నగారే గుర్తొస్తారు. మా అమ్మగారు మా అందరి కోసం పెద్ద గిన్నెడు రాగి జావ కలిపేసి పెట్టేవాళ్ళండి. నిజంగా చాలా బాగుండేది. షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాగి జావని తాగటం అలవాటు చేసుకోండి. చాలా హెల్దీ కూడా. మాకు ఈ రాగి పిండిలో మజ్జిగ కలుపుకొని తాగటం అలవాటు అండి. కొంతమంది పాలు, బెల్లం వేసుకొని కూడా తాగుతారు. అలా కూడా చాలా హెల్దీ అండి. ఎవరికి స్వీట్ ఇష్టం అయితే స్వీటు, హాట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా మజ్జిగ కలుపుకొని ప్రతిరోజు కాకపోయినా వారానికి 2 సార్లైనా ఈ రాగి జావని అలవాటు చేసుకోండి. ఈ రాగి జావని ఇప్పుడు మా హర్షిత, నిహారిక తాగుతున్నారు. మీరు కూడా ప్రతిరోజు ఈ రాగి జావని తాగండి ఫ్రెండ్స్, చాలా హెల్తీ, సూపర్గా ఉంటుంది గాయ్స్. కంపల్సరీ ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్యా దోవారి ఛానల్. గుడ్ ఫర్ హెల్త్, హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా తాగండి. కంపల్సరీగా మన డైలీ రొటీన్లో ఈ రాగి జావని అలవాటు చేసుకోండి.